నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన వార్తల విశేషాల సమాహారం ఏపీ రౌండప్కి స్వాగతం. వైసీపీలోనే జగన్పై తిరుగుబాటు మొదలైందని, జగన్కు త్వరలోనే భంగపాటు తప్పదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వైసీపీలో అంతా బానిసలుగా ఉండి తాను మాత్రమే రాజులా ఉండాలనేది జగన్ అభిమతమని అన్నారు. జగన్ ఇష్టానుసారంగా ప్రవర్తించబట్టే నేతలు బై చెప్తున్నారని, కార్యకర్తలు కూడా తిరుగుబాటు చేస్తున్నారని అన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పెద్ద ఎత్తున అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. వీరికి చంద్రబాబు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా మనందరి ప్రీతమ నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి సాదర స్వాగతం పలుకుతా ఉన్నారు. అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆమెకు తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది. బీసీ డిక్లరేషన్ గురించి బీసీ నాయకుడు కొల్లి రవీంద్ర గారు మాట్లాడుతూ ఈ నెల మంగళగిరిలో 5న బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆ రోజు బీసీ డిక్లరేషన్ని చంద్రబాబు చేతుల మీదుగా అందించినట్టు చెప్పారు. ఈ బీసీ డిక్లరేషన్కి నిర్వహిస్తాకి సామాజిక వర్గాల అన్ని వర్గాల నుంచి సలహాలు తీసుకున్నట్టు చెప్పారు. అలాగే టీడీపీ ప్రవేశపెట్టిన 30 స్కీములను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని చెప్పారు. ఈ నెల 5వ తారీఖున మంగళగిరిలోని నాగార్జున యూనివర్సిటీ ముందు భారీ బహిరంగ బీసీ జైహో సభని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఏదైతే సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకులే గ్రామ స్థాయి వరకు వెళ్ళి ప్రతి ఒక్కరిని కలుసుకుని రేపు రాబోయే ప్రభుత్వంలో వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, అటు రాజకీయంగా కూడా వాళ్ళని ఏ రకంగా మనం బలోపేతం చేసుకోవాలనేది వాళ్ళ నుంచే సలహాలు, సూచనలు తీసుకుని తయారు చేసుకునేదే ఈ డిక్లరేషన్ అవ్వబోతోంది. దానికి ఇది మొట్టమొదటిసారిగా ఒక బలహీన వర్గాల ప్రతినిధులు తయారు చేసుకున్నది ఈ డిక్లరేషన్. దీని మీద గతంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కానీ, అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు గుర్తింపు వచ్చింది. ఆనాడు స్థానిక సంస్థలో రిజర్వేషన్లు తీసుకొచ్చిన, మరి ఆ రోజు అనేక రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, గురుకుల పాఠశాలలు కానీ ఏర్పాటు చేసిన, ఆదరణ స్కీమ్ని ఏర్పాటు చేసిన, విజయవాడ కృష్ణలంకలో భూపేష్ గుప్తా నగర్లో గద్దె రామ్మోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో స్థానికులతో కలిసి ఇంటింటికి తిరిగి బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ కరపత్రాలను పంచారు. అలాగే స్థానికులతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. స్థానికంగా వాళ్ళు చెప్పిన సమస్యలు ఏంటంటే, గంజాయి మత్తులో యువత నిర్వీర్యం అవుతుందని అన్నారు. గంజాయి వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని అన్నారు. అలాగే మద్యం సేవించడం వల్ల నరాల బలహీనత, ఏ పని చేసుకుంటాకి అవకాశం లేకుండా పోయిందని అన్నారు. అలాగే టీడీపీ తరపున సూపర్ 6 పథకాలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలన్నీ అన్ని అమలయ్యేటట్టు చూస్తామన్నారు. మద్యం తాగిన వాళ్ళందరూ కూడా నరాల బలహీనత, చేతులు పడిపోతున్నాయి, కాళ్ళు పడిపోతున్నాయని చెప్తూ డ్రైనేజ్తో, దోమల బెడతో అందరూ కూడా హాస్పిటల్ పాలవుతున్నారని చెప్తా ఉన్నారు. ఒక సమస్య కాదు, అనేకమైన సమస్యలతో మేము అల్లాడిపోతున్నామని చెప్తా ఉన్నారు. ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రతి ఒక్కళ్ళు, ముందు అలవాటు ఉన్న ప్రతి ఒక్కళ్ళు, లేకపోతే గంజాయికి ఆకర్షితులైన వాళ్ళు, లేకపోతే గంజాయి తాగిన వాళ్ళ ద్వారా ఇబ్బంది పడేవాళ్ళు అనేక రకాలుగా ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీటన్నిటికీ పరిష్కారం జగన్మోహన్ రెడ్డి గారిని దించడమే ఏకైక పరిష్కారం. అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ అన్నీ పొంగుతూ ఉన్నాయి, సైడ్ డ్రైన్స్ అన్నీ కూడా పొంగుతూ ఉన్నాయి. ఆ నీళ్లు ఎటు వెళ్ళక దోమల బెడతో ఇళ్లలో కూడా వచ్చి పసిపిల్లలని అందరినీ కూడా కొడుతూ ఉన్నాయి. దీని నుంచి పరిష్కారం కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలి. రేపు రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు
గన్నవరం నియోజకవర్గంలో రాజేష్ మహాసేనకి తప్పించే యోచనలో టీడీపీ ఆలోచిస్తున్నట్టు మనకి సమాచారం అందింది. ఎందుకంటే స్థానిక పరిస్థితుల వల్ల, స్థానిక ఆరోపణల వల్ల రాజేష్ మహాసేన్ని తప్పిస్తున్నట్లు టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తుంది. టీడీపీ జనసేన ఓట్లు కూడా రాజేష్ మహాసేనకి సానుకూలంగా లేవని టీడీపీ అధిష్టానం పునరాలోచనలో పడింది. అలాగే రాజేష్ మహాసేన కూడా పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. హైదరాబాదు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఈ రోజు పలు చేరికలు జరిగినవి. వీటిలో ముఖ్యంగా మైలవరం వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. ఇప్పుడు టీడీపీలో వసంత కృష్ణ ప్రసాద్ జాయిన్ అవడం వల్ల దేవినేని ఉమ పరిస్థితి ఏంటో తెలియకుండా ఉంది. దేవినేని ఉమ ఈ కార్యక్రమానికి కూడా హాజరవ్వలేదు. ఈ కార్యక్రమానికి కేసినేని నెట్టం రఘురాం లాంటి పలువురు హాజరయ్యారు. మరి దేవినేని ఉమ ఏమి చేస్తాడో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మార్చి 3 ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పల్సు పోలియో కార్యక్రమం నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దానిలో భాగంగా 1 నుంచి 5 సంవత్సరాల బాలబాలికలు తప్పనిసరిగా పల్సు పోలియో వేయించుకోవాలని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ సోషల్ మీడియా దిగజారి వ్యవహరిస్తుందని టీడీపీ నేత సందిరెడ్డి మండిపడ్డారు. అడ్డగోలు రాతలతో నీచాతి నీచంగా చెల్లి అని చూడకుండా నీచమైన పోస్టులు సోషల్ మీడియాలో అసభ్యకరమైన ప్రచారం చేయడంపై ఆమె మండిపడ్డారు. ఎలక్షన్స్లో నువ్వు వచ్చి ఇంకేముంది, నేను ఇంతకన్నా బాగా చేస్తాను, నేను ఇంకా ఇండస్ట్రీలు తీసుకొస్తాను, నేను ఇంకా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాను అని చెప్పి జనాల్ని మోసం చేసి నువ్వు ఈ 5 ఏళ్లలో క్రియేట్ చేసిన ఏకైక ఇండస్ట్రీ మార్ఫింగ్ ఇండస్ట్రీ. అది తప్పించి నీ బతుక్కి ఒక్క ఇండస్ట్రీ అయినా డెవలప్ చేసింది ఈ రోజు దాకా ఉందా? ఉంటే చూపించు. ఆ మార్ఫింగ్ ఇండస్ట్రీని కూడా ఏ రకంగా డెవలప్ చేసావు? అదొక టెర్రరిస్ట్ శిక్షణ కేంద్రం రకంగా డెవలప్ చేసి అందులో యువతని తీసుకొని ఉద్యోగాల పేరుతో ఐటీ ఎంప్లాయీస్ అండ్ ఐటీ ఉద్యోగాల పేరుతో యువతని తీసుకొని వాళ్ళ చేత నువ్వు చేయిస్తున్న పనులేంటి? వికృతంగా మార్పులు చేయటం, అసభ్యంగా బూతులు తిట్టించడం, జుగుత్సాకరమైన మాటలు మాట్లాడించడం, లీడర్స్ గురించి, అపోజిషన్ గురించి, వాళ్ళ పర్సనల్ లైఫ్ని అటాక్ చేయించడం, ఆఖరికి ఎందుకంటే కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా స్థానిక ఎమ్మెల్యే అధికారుల కనుసన్నల్లో నిర్విరామంగా కొనసాగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ ముద్రగడ అనే కాపు అస్త్రాన్ని వాడేందుకు సిద్ధమవుతున్నారు. వీరిద్దరిలో గెలిపి ఎవరనేది పిఠాపురం ఓటర్లు నిర్ణయించాలి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన అమలు చేయాలని, ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.